తుంగభద్ర డ్యాంలో ధ్వంసమైన 19వ గేటును కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వా శ్రీనివాసులు పరిశీలించారు. గేటు ధ్వంసం అవటానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుంగభద్ర డ్యాం 19వ గేటు ధ్వంసం కావడం బాధాకరమని ఎమ్మెల్యే కాల్వా శ్రీనివాసులు అన్నారు. ఈ డ్యాం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాలకు వరప్రధాని అని తెలిపారు. తుంగభద్ర డ్యాంలో 60 టీఎంసీల నీరు నిల్వ ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి పెరగకుండా మిగతా గేట్ల ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు శనివారం రాత్రి ఊడిపోయింది. డ్యాం ఇన్ఫ్లో తగ్గటంతో రాత్రి డ్యాం గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకోలేదు. గేటు తెగడంతో నీటి ప్రవాహం పోటెత్తింది. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు తుంగభద్ర డ్యాం 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. మరోవైపు ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తరువాత గేటు పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నంబర్ గేటు నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది. మనం ఇక్కడే ఉన్నాం. ఇదే గేటు 19వ నంబర్ గేటు. ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది. దీనివల్ల ఈ గేటు ద్వారానే 30,000 క్యూసెక్కులకు పైగా నీరు కిందికి పోతూ ఉంది. దీని ఒత్తిడిని తగ్గించడానికి 19వ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు 90,000కు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. అధికారులు ఇప్పుడే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు వచ్చారు. వారితో కూడా మాట్లాడాం. మరి అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అంచనా ఏమంటే కనీసం 64 టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే 50 టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది. అంటే సగానికి పైగా దాదాపు 60 టీఎంసీల నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం, ఆందోళనకరం. అన్నిటికీ రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. రాత్రి కొంతమందికి తెలుసు, ఉదయాన్నే టీవీల్లో వచ్చిన తర్వాత చాలామంది తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా భవిష్యత్తు ఏంటి అని ఆయకట్టుదారుల్లో భయాందోళన వ్యక్తమవుతూ ఉంది. సక్రమంగా ఆయకట్టుకు నీళ్ళు అందించే నీళ్లు ఉన్నా దాదాపు 60 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తూ ఉంది అనే బాధ, ఆవేదన మా అందరిలో కూడా నెలకొని ఉంది. నేను అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేశా, సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిలువ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోమని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమా, కర్ణాటకలో ఎగువలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో రైతుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో 19వ గేటు కొట్టుకుపోవడంతో రైతుల్లో మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఆ గేటుని పునర్నిర్మాణం చేయాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అధికారుల అలసత్వమే దీనికి కారణం అనేది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ రైతాంగం
ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆల్టర్నేటివ్ గేటు లేకపోవడంతోనే ఈరోజు దాదాపు 60 టీఎంసీల నీటిని దిగువకు వదలాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం 40 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండే విధంగా ఇప్పుడు ఈ గేటు ఏదైతే కొట్టకపోవడంతో 40 టీఎంసీలు మాత్రమే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది అధికారులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం నుండి రైతుల్లో తీవ్ర టెన్షన్ నెలకొన్న పరిస్థితుల్లో అక్కడికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంజనీర్లని అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లని రెండు ప్రభుత్వాలు అక్కడికి పంపడం జరిగింది. అక్కడ గేటు కొట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటనేది పూర్తి విశ్లేషణ చేస్తున్నారు. అక్కడికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గాని వెళ్ళడం జరిగింది. డ్యామ్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరైతే అధికారులు అలసత్వంగా ప్రదర్శించారో వారిపైన ఖచ్చితంగా వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జలవనరుల శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా తుంగభద్ర డ్యాంకు చేరుకోవడం జరిగింది. ఈ పరిణామము దాదాపు ఏదైతే అర్ధరాత్రి సమయంలో గేటు కొట్టకపోవడంతో జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలనే దానిపైన మాత్రం కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైనటువంటి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోవడం జరిగింది. మాజీ ఇంజనీరు కన్నయ్య నాయుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆల్టర్నేటివ్ గేటు ఎలా ఉండాలి, దానిపైన డిజైన్ ఎలా చేయాలనే దానిపైన పూర్తిగా విశ్లేషణ చేస్తున్నారు. అయినప్పటికీ దాదాపు ఆ గేటు తయారు చేయాలంటే 4-5 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వమే దీనికి కారణం అనేది. ఆల్టర్నేటివ్ అంటే ఒక ప్రాజెక్టు ఉంది అంటేనే ఆ ప్రాజెక్టు ఒక గేటు డ్యామేజ్ అవుతే ఆల్టర్నేట్గా ఉండాల్సింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ గేటు లేకపోవడంతో దాదాపు 60 టీఎంసీల నీటిని వృధాగా వదలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 105 టీఎంసీలు ఉన్నటువంటి డ్యామ్ కెపాసిటీ ఈరోజు 40 టీఎంసీలు మాత్రమే స్టాక్ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సాగునీరు రాయలసీమతో పాటు తెలంగాణ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకు సాగునీరు అందించేటువంటి ఆ డ్యామ్ ఈరోజు 60 టీఎంసీలు దిగువకు వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా అధికార యంత్రాంగం ఆ గేటుని పునర్నిర్మించి రైతాంగాన్ని అదేవిధంగా ప్రజలను ఆదుకోవాలని 3 రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ ప్రసాద్.